లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ద మోస్ట్ పాపులర్ సిచ్యువేషన్ ని రీక్రియేట్ చేయాలి నాకు నీతో మాట్లాడాలని లేదు, నాకు నీతో గొడవ పడాలని కూడా లేదు. ఏంటిది ఏంటిది నేను మాట్లాడింది ఒకటి, నీకు అర్థమైంది ఒకటి. ఏంటిది మాట్లాడితే అర్థం చేసుకోదేంటి? దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా పాపం. ఆడియన్స్ చూడండి దీన్ని. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ట్రయాంగిల్ అని చెప్పి సంచాలక డెసిషన్ ఇచ్చి రీతుని గెలిపించారు. మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? మా కేసు మేమే వాదించుకుంటాం యువర్ ఆనర్. దిస్ ఇస్ నాట్ ఎ ట్రయాంగిల్, దిస్ ఇస్ రెక్టాంగిల్. బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ రావట్లేదా? ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఎప్పుడు గెలిచిన వీళ్ళంతా ఇలాగా చేస్తుంటారు. బిగ్ బాస్ రోల్ రివర్స్. బాగుంది కానీ పవన్ రీతు ఏడుస్తుంటే నువ్వు పక్కన నవ్వుతున్నావు. ఆఫ్టర్ ఆల్ మనం అనుకున్నంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదనమాట. నీకు దమ్ముంటే నాతో మాట్లాడు. గట్స్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా? లేదా? గట్స్ లేదా? Wow! I did it! I did it! ఒక్కొక్కసారి ఈ సౌండ్ కన్నా ఈ సౌండ్ గట్టిగా వస్తుంది. ఒరేయ్ చెయ్యి వేయరా, నువ్వు చెయ్యి వేయరా చెప్తాను. ఇక్కడ నెత్తి మీద చేసి ప్యాంపర్ చేయరా, ప్యాంపర్ చేయరా. Yes, I love it. I like it. I like it. అమ్మా కళ్యాణ్ గారు పక్కన కూర్చోండి. నేను రాపించుకోను మేడం, నేను రాపించుకోను. తప్పు మేడం. మేడం ఇది తప్పు మేడం. అరచకండి మేడం నేను అరవట్లేదు. అరట్లేదు. నా వాయిస్ ఎంత? నా బేస్ వాయిస్. నా వాయిస్ అంత రాయండి. లాస్ట్ వెళ్ళి కూర్చుంటే కాళ్ళు ఎప్పుడు పట్టిన రాయండి మేడం. చాలా మంది కష్టపడి జోకులేసి నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే భలే నవ్వు వస్తాయి. ఇంకేంటి వద్దు. ఓపికతో నుంచోనండి. మీరు ఇక్కడికి వస్తే రాపించుకొని వెళ్ళిపోతా అంతే. ఓహో, వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట. ఓకే